ఎలా ఉంది మావయ్య నా ఐడియా? నీకెలా ఉందో కానీ నాకు మాత్రం రకరకాలుగా ఉందమ్మా. వాడు నన్ను గుర్తుపడతాడన్న విషయం ఊహిస్తేనే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మిమ్మల్ని నేనే గుర్తుపట్టలేకపోతున్నాను, ఇంకా ఆయనేం గుర్తుపడతాడు? పదండి మావయ్య. మమ్మీ వాడెక్కడే ఉన్నాడు, గుర్తుపడితే గొడవ అవుతుందమ్మా. వదిలే, నేను వెళ్ళిపోతాను. మావయ్య నాకు టెన్షన్గానే ఉంది, కానీ తప్పదు కదా. మమ్మీ వాడు నన్ను చూస్తే గుర్తుపడితే ఏం గొడవ జరుగుతుందని చాలా భయంగా ఉందమ్మా. మావయ్య ఆడపిల్ల పెళ్ళంటే కన్న తండ్రికి ఇలాంటి టెన్షన్స్ చాలా ఉంటాయి. భారం అంతా ఆ దేవుడి మీద వేసి మనం వెళ్దాం, పదండి. అలాగేనమ్మా, భగవంతుడా కాపాడు. భూమి ఒక్క నిమిషం. అతనెవరు? అతనెందుకు పెళ్లి బట్టలు తీసుకెళ్తున్నాడు? బాబా అది ఈయన ఈయన పేరు మోసిన పెద్ద మనిషి బావా. పెద్ద మనిషి చేతుల మీదుగా పెళ్లి బట్టలు తీసుకెళ్లడం మంచిదని అత్తయ్యే చెప్పింది బావా. ఈయన హస్తవాసి మంచిదంట బావా. 100 పెళ్లిళ్ళు జరిగాయంట ఈయన చేతుల మీదుగా. ఇప్పటికీ అందరూ హ్యాపీగానే ఉన్నారంట బావా. వావ్, అవునా? నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. వెళ్ళండి. ఆగండి ఒక్క నిమిషం. అయినా ఆయన మొహం కలపడకుండా ముసుగెందుకు వేసుకున్నాడు? ఇది మా సంప్రదాయం బాబు. ఇలా చేస్తే ఆడపిల్ల అత్తారింట్లో సుఖంగా ఉంటుంది. ఓ సరే, అయితే వెళ్ళండి. సరే బావా. అత్తయ్య ఇదిగోండి, అక్కడ పెట్టండి. ఏంటమ్మా, పెళ్లి బట్టలు నువ్వు కదా తీసుకురావాల్సింది, ఇతను తీసుకొచ్చాడేంటి? అసలు ఎవరితను? పెద్ద మనిషి అత్తయ్య. అక్షింతలు వేయాల్సింది ఇతనే.